హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి ఎట్ కాశీ. అందరూ ఎలా ఉన్నారు? ఇదంతా కూడా మన ఆశ్రమం అండి, గ్రౌండ్ ఫ్లోర్ అన్నమాట. ఇక్కడైతే 3 రూమ్స్ ఉంటాయండి. ఇక్కడ చూస్తున్నారా, ఒక రూమ్లో అయితే యాత్రికులు అయితే ఉన్నారండి. సో చూద్దాం, వీళ్ళని వెళ్ళి అడుగుదామండి మన రూమ్స్ గురించి, వీళ్ళు ఏం చెప్తారో చూద్దామండి. ఎలా ఉంది రూమ్? బాగుందా అమ్మా? ఓకే, ఈ రూమ్ వాళ్ళు థ్యాంక్ యూ. నెక్స్ట్ ఈ రూమ్ వాళ్ళు అయితే బయటకు వెళ్ళారండి. సో ఇక్కడ బోర్డు చూస్తున్నాయి. ఈ బోర్డులోనైతే ఎవరైనా మనకు అన్నదానం చేసినట్లయితే వాళ్ళ పేరు గోత్రంతో సహా అక్కడైతే రాస్తామండి. నెక్స్ట్ అయితే మన అన్నదానం అయితే జరుగుతుందండి. చూస్తున్నారు కదా, వీళ్ళంతా మన యాత్రికులు చూస్తున్నారు కదండి. చక్కగా భోజనాలు అయితే చేస్తున్నారండి. భోజనం ఎలా ఉందండి? చాలా బాగుందండి. థ్యాంక్ యూ అండి. నా వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారండి, కానీ లైక్ చేయడం లేదండి. లైక్ చేయడం ద్వారా నాకు బూస్టప్గా ఉంటుందండి, మరికొన్ని వీడియోలు చేయాలని అనిపిస్తుందండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం అయితే మాత్రం మర్చిపోకండి. యూస్ఫుల్ ఉంటేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేనైతే కాశీలో చక్కగా వరలక్ష్మి వ్రతం అయితే చేసుకున్నానండి. నేనైతే ఏ విధంగా సింపుల్గా ఎలాంటి ఆడంబరాలకు వెళ్ళకుండా సింపుల్గా ఎలా చేసుకున్నానో ఈ వీడియోలో అయితే చూపిస్తున్నానండి. ఇవైతేనైతే కాశీలోనే తీసుకున్నానండి, అంటే తీసుకోవాల్సి వచ్చిందండి. ఎందుకంటే ప్యాకప్ చేసుకొని కాశీకి వచ్చేటప్పుడైతే అన్నీ మర్చిపోయానండి. సో అందుకని చెప్పేసి మళ్ళీ కొత్తవన్నీ కూడా కాశీలోనే తీసుకున్నానండి. అండ్ నెక్స్ట్ అయితే నేను ఒక పీట పైన చక్కగా పసుపు రాసి ఈ విధంగానైతే ముగ్గు వేసుకున్నానండి. ముగ్గు వేసుకొని చక్కగా పసుపు కుంకుమతో అలంకరించిన తర్వాత అయితే చక్కగా అమ్మవారిని అయితే ఒక జాకెట్ ముక్కలో, కొత్త జాకెట్ ముక్కలో అయితే పెట్టేసి చక్కగా ప్రతిష్ఠింప చేశానండి. నెక్స్ట్ అయితే అమ్మవారి ప్రసాదంగా ఒక పూర్ణ బొండలు మాత్రమే చేశానండి. చూస్తున్నారుగా చక్కగా వచ్చాయని పూర్ణం బొండలు. ఫస్ట్ టైం అండి నేను కూడా చేయడం. ప్రసాదంగా అంతేనండి, ఒక 3 ప్రసాదాలు అయితే నేను నైవేద్యంగా పెట్టానండి. అంతే అండి. వరలక్ష్మి వ్రతం అయితే స్టార్ట్ అయిందండి. చూస్తున్నాగా ఇప్పుడైతే గణపతి పూజ జరుగుతుందండి. అగ్ర పూజలని వినాయకుని కదండి. ఫస్ట్ అయితే గణపతి పూజను అయితే చేసుకోవాలండి. నేనైతే గణపతి పూజ అయితే ఇప్పుడైతే అయిపోయిందండి. చక్కగా దీపం ధూపం నైవేద్యం అయితే చూపించానండి. చూస్తున్నారు కదా, చక్కగా దీపం ధూపం నైవేద్యంతో గణపతి పూజ అయితే అయిపోయిందండి. నెక్స్ట్ అయితే గౌరీ పూజను అయితే చేసుకున్నానంటే, మనం పసుపుతో చేసిన అమ్మవారిని అందులో ప్రాణప్రతిష్ఠ చేసేసి చక్కగా మహాలక్ష్మి అష్టోత్తరాలు అయితే నేనైతే చదువుకుంటున్నానండి. చక్కగా చూస్తున్నారు కదా, చక్కగా పూలు అనేది సమర్పిస్తున్నానండి. మహాలక్ష్మి అష్టోత్తరాలు అయితే నేను చదువుకుంటున్నానండి. నెక్స్ట్ అయితే అమ్మవారికి కూడా దీపం ధూపం నైవేద్యం అయితే నేను సమర్పించానండి. ఈ విధంగా సింపుల్గానైతే వరలక్ష్మి వ్రతాన్ని అయితే చేశానండి. చక్కగా ఎలాంటి ఆడంబరాలకు వెళ్ళకుండా ఈ విధంగానైతే సింపుల్గా చేశానండి. మా హిందీ వాళ్ళనైతే పిలిచానండి, వాళ్ళు కూడా వచ్చారండి. వాళ్ళైతే తెలుగులో అర్థం కాక ఆశ్చర్యపోయారండి. అండ్ నెక్స్ట్ అయితే చక్కగా చారుమతి కథ ఉంటుందండి. చారుమతి కథ కూడా నేను చదువుకున్నానండి. చారుమతి కథ తర్వాత అయితే ఈ విధంగానైతే తాంబూలం అయితే నేను అమ్మవారికి అయితే సమర్పించానండి. ఈ విధంగా అన్ని రకాల నైవేద్యాలు, అలాగే నేను చక్కగా ఈ విధంగా సింపుల్గా 2 బ్లౌజ్ పీసులు, చక్కగా గాజులు ఈ విధంగానైతే అమ్మవారికి అయితే తాంబూలాలను అయితే ఆకు వక్కతో ఈ విధంగానైతే సమర్పించానండి. అమ్మవారికి 3 సార్లు అయితే ఇస్తేనమ్మ వాయినమని నేనే అనేసి చక్కగా అమ్మవారికి అయితే సమర్పించానండి. చూస్తున్నారు కదా. నెక్స్ట్ అయితే హిందీ వాళ్ళని అయితే రమ్మన్నానండి. వాళ్ళైతే ఒక 2 వచ్చారండి. ఇంకా 3 అయితే మన యాత్రికులు ఉన్నారు కదండి, వాళ్ళనే పిలిచి వాళ్ళకి ఒక వాయిలను అయితే ఇచ్చానండి. ఈ విధంగానైతే చక్కగా అయితే వరలక్ష్మి వ్రతం అయితే జరిగిందండి. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేసి అయితే చెప్పండి. చాలామంది వీడియో చూస్తున్నారండి, కానీ లైక్ చేయడం లేరు. లైక్ చేయడం ద్వారా చాలా మందికి రీచ్ అవుతుందండి. తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ముందు వీడియోలో నేనైతే కాశీఖండంలో ఉన్న టెంపుల్స్ అన్నీ తిరిగే ప్రయత్నం చేస్తానండి. మీకు కూడా చూపించే ప్రయత్నం అయితే తప్పకుండా చేస్తానండి. మీ యొక్క సపోర్ట్ నాకు చాలా ముఖ్యమండి. చూస్తున్నారుగా చక్కగా కాశీలో నేను ఈ విధంగానైతే వరలక్ష్మి వ్రతాన్ని అయితే ముచ్చటగా 3వసారి అయితే జరుపుకున్నానండి. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానండి. ఎందుకంటే 3వసారి కూడా దిగ్విజయంగా చక్కగా వరలక్ష్మి వ్రతం అయితే జరుపుకున్నానండి. చూస్తున్నారు కదా ఎంత బాగా. మా ఇంటికి వచ్చిన మన ముత్తైదులన్నీ తెలుగు
యాత్రికులు కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారని. ఎందుకంటే కాశీలో మేము వాయనం అందుకోవడం మా అదృష్టం అమ్మ అని చెప్పారండి. వాళ్ళు నాకు దొరకడం నా అదృష్టంగా భావించానండి. చక్కగా వాళ్ళ కాళ్ళకు పసుపు రాసి చక్కగా నేనైతే తాంబూలం అయితే సమర్పించానండి. వీడియోనైతే తీయలేదండి. చాలా చాలా బాగా అనిపించిందండి. నెక్స్ట్ డే అయితే నేను ఈ విధంగా అమ్మవారిని అయితే కదిలించానండి. కదిలించడం కూడా ముఖ్యమేనండి. చక్కగా స్నానం చేసి చక్కగా 10 లోపే నేను ఈ విధంగా చక్కగా అమ్మవారిని అయితే కదిలించానండి. కదిలించాక ఆ గౌరవం అయితే చక్కగా నేను మొహానికి రాసుకోవడం కానీ చక్కగా ఆ విధంగానైతే చేశానండి. చాలా చాలా బాగా అనిపించిందండి. అండ్ అలాగే కాశీ గురించి మీకు ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. ఈ విధంగా నేనైతే వరలక్ష్మి వ్రతాన్ని అయితే జరుపుకున్నానండి. అండ్ నెక్స్ట్ దీపధూప నైవేద్యాలతో ఈ విధంగా నెక్స్ట్ డే కూడా చేశానండి. చాలా చాలా బాగుంది కదా. అండ్ అలాగే మీరు కాశీకి రావాలనుకుంటే ముందు నేను చూపిస్తున్నాను కదండి, ముందైతే ఫోన్ నెంబర్ అయితే నేను యాడ్ చేశానండి. ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మీరైతే మీ రూమ్ని బుక్ చేసుకోవచ్చండి. ఇంతకుముందు ఎవరైనా మన ఆశ్రమాన్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి మీకు ఎలా అనిపించిందో మన ఆశ్రమంలో. అలాగే ఈ వీడియో చూసిన వారందరిపై ఆ వరలక్ష్మి మాత మరియు కాశీ విశ్వనాథుని యొక్క కృపా కటాక్షాలు ఉండాలని కోరుకుంటూ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలండి. నమో పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర్.